हाय बच्चों, कैसे हो? कुशल हो ना? हाँ, मैं भी कुशल हूँ। आज के हिंदी डिजिटल कक्षा में आपका स्वागत है। मैं हूँ इसके ओस पाशा। आप देख रहे हैं इसके ओस पाशा हिंदी लर्निंग यूट्यूब चैनल। हाँ बच्चों, आज मैं आपके लिए 8वीं कक्षा का 6वां पाठ दिल्ली से पत्र लेखन पाठ को लेकर आपके सामने आया हूँ। हाँ పిల్లలు అందరూ కుశలమే కదా? ఈరోజు నేను మీ ముందుకు 8వ తరగతి 6వ పాఠం ఢిల్లీ నుండి ఉత్తరం పాఠం తీసుకొని మీ ముందుకు వచ్చాను. तो बच्चों, चलो प्रस्तुतिकरण चित्र पर चर्चा करेंगे। चित्र को ध्यान से देखिए और निम्न प्रश्नों के उत्तर दीजिए। पहला प्रश्न, चित्र में क्या क्या दिखाई दे रहा है? చిత్రంలో ఏమేం కనబడుతున్నాయి? उत्तर, चित्र में एक कबूतर और उस पर एक चित्र में एक कंप्यूटर और उस पर एक कबूतर चोंच में पत्र ले लिए उस पर खड़ा है। చిత్రంలో ఒక కంప్యూటర్ మరియు దానిపై ఒక పావురం ముక్కులో ఉత్తరం తీసుకొని నిలబడి ఉంది। दूसरा प्रश्न, कबूतर क्या कर रहा है? రెండవ ప్రశ్న, పావురం ఏమి చేస్తున్నది? उत्तर, कबूतर पत्र को चोंच में रखकर कंप्यूटर पर बैठा है। పావురం ఉత్తరాన్ని తన ముక్కులో తీసుకొని కంప్యూటర్ పైన నిలబడి ఉన్నది। तीसरा प्रश्न, इस चित्र से हमें क्या मालूम होता है? ఈ చిత్రం ద్వారా మనకు ఏమి తెలుస్తుంది? उत्तर, इस चित्र से हमें यह मालूम होता है कि प्राचीन काल में कबूतर या पक्षियों के द्वारा पत्र या संदेशों को भेजा जाता था। आधुनिक काल में ईमेल, व्हाट्सएप, ट्विटर या टेलीग्राम के द्वारा संदेशों को भेजे जाते हैं। ఈ చిత్రం ద్వారా మనకు తెలిసిందని ఏమిటంటే ప్రాచీన కాలంలో పావురాలు లేదా పక్షుల ద్వారా ఉత్తరాలను సందేశాలను పంపేవారు। ఆధునిక కాలంలో ఈమెయిల్, వాట్సాప్, ట్విట్టర్ లేదా टेलीग्राम द्वारा संदेशाలను पंपुతున్నారు। तो बच्चों, हाँ, इसमें किसके बारे में दिया गया है? पत्र के बारे में। चलो आज हम दिल्ली से पत्र कौन लिखा और किसको लिखा और क्या लिखा देखेंगे। ఢిల్లీ నుండి ఉత్తరం ఎవరు రాసిళ్ళు, ఎవరికి రాసిళ్ళు, మరి ఏమి రాసిళ్ళు అనేది మనం ఇప్పుడు పాఠంలో చూద్దాం। పదండి పాఠాన్ని చూడండి। हाँ बच्चों, पत्र को देखिए। पत्र कहाँ से लिखते हैं? हाँ, दाएं और ऊपरी भाग में देखिए। కుడి చేయి పై భాగాన చూడండి। ఉత్తరం ఎక్కడ నుండి రాస్తుందో ఆ స్థానం పేరు, ఎప్పుడు రాస్తున్నారో ఆ డేటు మనకు కనబడుతుంది। हाँ, देखिए कहाँ से लिखा जाता है? सेक्टर 9 ए नई दिल्ली से। ఎక్కడ నుండి రాయబడుతుంది? సెక్టార్ 9 ఏ నई दिल्ली, కొత్త ఢిల్లీ నుండి రాస్తున్నారు। कब लिखते हैं? कब लिखा गया? ఎప్పుడు రాయబడింది? हाँ, 10 मई 2015 को। 10 మే 2015 నాడు రాసిళ్ళు ఉత్తరాన్ని। फिर कौन लिखा? एवर राशिल्लू। हाँ, उसी दाएं और नीचे की भाग में देखिए। अदे कुड़ी
భాగా కుడి చేయి కింది భాగాన చూడండి ఎవరు రాశిలో వాళ్ళ పేరు ఉంటుంది. కిస్నే లిఖా? ఆప్కా పుత్రు శని. శనినే లిఖా. శని రాసిండు. శని ఉత్తరం ఎక్కడి నుండి రాసిండు? కొత్త ఢిల్లీ నుండి. ఎప్పుడు రాసిండు? 10 మే 2015కు. మరి ఎవరికి రాసిండు? కిస్కో లిఖా? అబ్ బాయే ఓర్ దేఖియే, ఎడమ వైపు చూడండి వాళ్ళ పేరు ఉంటుంది సంబోధన్. कौन है? పూజ్య పితాజీ. పూజ్యులైన నాన్నగారికి. శని తన నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాడు. ఎక్కడి నుండి? ఢిల్లీ నుండి. సాదర్ प्रणाम कहकर लिखता है. चलो अब इस क्या लिखा उस विषय को हम देखेंगे. ఇప్పుడు అతను శని ఢిల్లీ నుండి ఉత్తరం రాసిండు. మరి ఏం రాసిండో మనం ఇప్పుడు ఉత్తరంలో చూద్దాం పదండి. शनि ने अपने सहपाठी और अध्यापकों के साथ दिल्ली विहार यात्रा के लिए गया था. वहाँ से अपने पिता को पत्र लिख रहा है. శని తన తోటి విద్యార్థులతో మరియు ఉపాధ్యాయులతో ఢిల్లీకి విహారయాత్రకు వెళ్ళినాడు. అక్కడి విశేషాలను ఉత్తరం ద్వారా తన తండ్రికి తెలియజేస్తున్నాడు. ఏమని చూద్దాం. हम परसों सकुशल दिल्ली पहुंच गए. हमारी यात्रा बहुत अच्छी रही. మేము మొన్న క్షేమంగా ఢిల్లీ చేరుకున్నాము. మా యాత్ర చాలా బాగా జరిగింది. अध्यापकों ने हमारा बहुत ध्यान रखा. यहाँ मौसम अच्छा है. ఉపాధ్యాయులు మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. कल सुबह नाश्ता करके हम सब लोग दिल्ली की सैर के लिए निकले. నిన్న పొద్దున్న మేము టిఫిన్ చేసుకొని అందరం కలిసి ఢిల్లీ చూడడానికి వెళ్ళాము. सबसे पहले हमने कुतुब मीनार देखा. यह बहुत पुरानी इमारत है. అక్కడ మేము అన్నిటికంటే ముందుగా కుతుబ్ మినార్ను చూచాము. ఇది చాలా పురాతనమైన కట్టడము. ఇసే దేఖ్కర్ తో మై దంగ్ రహా గయా. దీన్ని చూడంగానే నేను ఆశ్చర్యపోయాను. బహుత్ ఊంచి మినార్ హై. చాలా ఎత్తైన మినార్ స్తంభం. अध्यापक जी ने हमें बताया है कि गुलाम वंश के प्रथम सुल्तान कुतुबुद्दीन ऐबक ने इसे बनवाया था. ఇది గులాం వంశస్థుడైన మొదటి సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడని మా ఉపాధ్యాయులు చెప్పారు. इसकी ऊंचाई 280 फुट के करीब है. దీని ఎత్తు సుమారు 280 అడుగులు. इसके ऊपर पहुंचने के लिए 379 सीढ़ियां है. దీనిపైకి చేరుకోవడానికి 379 మెట్లు ఉన్నాయి. इसके ऊपर चढ़ने पर चारों ओर का दृश्य बहुत सुंदर दिखाई देता है. దీనిపై ఎక్కగానే 4 వైపుల దృశ్యము చాలా అందంగా అంటే మొత్తం ఢిల్లీ మొత్తం అందంగా కనబడుతుంది. वहाँ से हम लाल किला पहुँचे. అక్కడి నుండి ఎర్రకోట చేరుకున్నాము. यह लाल पत्थर का बना हुआ है. ఇది ఎర్రని రాళ్లతో నిర్మించబడినది. लाल किला तो लाल किला है, जैसा नाम वैसा खिला. ఎర్రకోట ఎర్రకోటనే. यहाँ एक मजबूत और सुंदर किला है. ఇది ఒక దృఢమైన అందమైన కోట. मुगल बादशाह शाहजहां ने इसे बनवाया था.
దీనిని मुगल चक्रवर्ती शाहजहां निर्मिंचेनो। यहाँ पर एक स्थान है दीवाने खास। इसकी दीवार पर फारसी की पंक्तियाँ लिखी हैं, जिसका अर्थ है यदि संसार में पृथ्वी पर कई स्वर्ग है तो वह यही है, यही है, यही है। అక్కడ ఒక ప్రదేశము ఉన్నది, అది దీవానే ఖాస్. దాని గోడ మీద ఫార్సీలో కొన్ని లైన్లు రాయబడి ఉన్నాయి. దాని అర్థం ఏమనగా ఈ ప్రపంచంలో ఎక్కడైనా భూమి మీద స్వర్గం ఉన్నది అంటే అది ఇదే ఇదే. इसी किले के पास जामा मस्जिद है. ఈ కిలా పక్కనే కోట పక్కనే जामा मस्जिद ఉన్నది. यहाँ भारत की सबसे बड़ी मस्जिद है. इसे भी कला प्रेमी शाहजहां ने बनवाया था. ఇది భారతదేశంలో అన్నిటికంటే పెద్ద మసీదు. దీన్ని కూడా शाहजहां ने निर्मिंचाడు. यहाँ पर हज़ारों की संख्या में मुसलमान भाई नमाज पढ़ते हैं. ఇక్కడ ఈ మసీదులో వేల మంది ముస్లిమ్స్లు నమాజు చదువుతారు. पुराने भवनों में जंतर मंतर भी देखने लायक है. పాత భవనాలలో జంతర్ మంతర్ కూడా చూడదగినది. इसे जयपुर के नरेश मिर्ज़ा राजा जयसिंह ने बनवाया था. దీన్ని జంతర్ మంతర్ని నరేష్ మిర్జా రాజా జయసింహ్ను నిర్మించాడు. ఇస్మే ధూప్ ఘడి హై. దీనిలో ఎండతో అంటే సూర్యుని కిరణాలతో నడిచే ఒక గడియారం ఉంది. सूर्य की किरणों के आधार पर यह यंत्र आपको सही सही समय बता देता है. సూర్యుని కిరణాల వల్ల ఆ గడియారం సరైన సమయాన్ని చూపిస్తూ ఉంటుంది. हज़रत निज़ामुद्दीन की दरगाह भी दर्शनीय स्थान है. हज़रत निज़ामुद्दीन दरगाह కూడా చూడదగింది. ఢిల్లీ के ఆధునిక భవనోं में ఢిల్లీలోని కొత్త భవనాలలో కూడా కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. राष्ट्रपति भवन तथा संसद भवन उल्लेखनीय है. यहाँ का इंडिया गेट देखिए, अक्षरधाम मंदिर, लोटस टेम्पल, संग्रहालय तथा और चिड़ियाघर को देखने योग्य है. चिड़ियाघर देखिए. यहाँ राजघाट पर हमने बापू की समाधि भी देखी है. ఇక్కడ రాజ్ఘాట్లో మేము బాపూజీ మహాత్మా గాంధీ యొక్క సమాధిని కూడా చూశాము. अध्यापक जी ने बताया कि यमुना नदी की गोद में बसा यह शहर भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है. యమునా నది తీరమున నిర్మించిన ఈ పట్టణము భారతదేశానికి రాజధాని కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరాలలో ఒకటి అని మా ఉపాధ్యాయులు చెప్పిరి. यह नगर किसी का भी मन मोह लेता है. ఈ నగరము ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది. रात को हमने दिल्ली का विशेष व्यंजन छोले भटूरे खाया. मुझे तो यहाँ बहुत मज़ा आया. मैं परसों लौटूंगा. ఇక్కడి విశేషమైన వంట छोले भटूरे. ఇవి నాకు చాలా నచ్చినవి.
ఇవి అన్నీ చూశాక చాలా సంతోషము కలిగినది. నేను ఎల్లుండి ఇంటికి చేరుకుంటాను. माताजी को मेरा प्रणाम और बहन जेनी को बहुत प्यार. అమ్మకు నా నమస్కారాలు మరియు చెల్లికి నా ఆశీస్సులు, ధన్యవాదాలు అని సనీ उत्तराన్ని मुगिंचुकुन्नाडु. हाँ बच्चों, पाठ को देखे हैं ना. अब इस पाठ में आए कुछ कठिन शब्द के अर्थ देखेंगे. ఈ పాఠంలో వచ్చిన కొన్ని కఠిన పదాలకు అర్థాలను ఇప్పుడు మనం చూద్దాం. యాత్ర, జర్నీ, యాత్ర. మౌసం, సీజన్, ఋతువు. సైర్ అండ్ ఎక్స్కర్షన్, విహారము. ఇమారత్, బిల్డింగ్, భవనము. మినార్, ఏ టవర్, గోపురము. సిడియా, స్టెప్స్, మెట్లు. మజ్బూత్, స్ట్రాంగ్, దృఢమైన. స్వర్గ్, హివెన్, స్వర్గము. జామా, అసెంబ్ల్డ్, సమావేశమైన. ధూప్, సన్లైట్, ఎండ. సంసద్, పార్లమెంట్, पार्लियामेंट. गोद, द लैप, वड़ी. लिखो भाग देखिए बच्चों. आ में पहला प्रश्न, सनी ने पत्र क्यों लिखा होगा? उत्तर, सनी अपने पिताजी को देखी गई खूबियों के बारे में और वहाँ सुरक्षित पहुँचने की खबर देने लिखा होगा. दूसरा प्रश्न, दिल्ली में देखने लायक स्थान क्या क्या है? उत्तर, दिल्ली में देखने लायक कई उल्लेखनीय स्थान हैं, जैसे लाल किला, कुतुब मीनार, जंतर मंतर, जामा मस्जिद, राष्ट्रपति भवन, संसद भवन, इंडिया गेट, लोटस टेम्पल, बापू की समाधि आदि. आप प्रश्न देखिए बच्चों. इस पाठ का सारांश अपने शब्दों में लिखिए. ఈ పాఠం యొక్క సారాంశం రాయాలి. उत्तर, सनी अपने पिता को पत्र लिखता है कि वह दिल्ली सकुशल पहुंचा. वह अपने अध्यापकों के साथ दिल्ली यात्रा करने गया. वहाँ का मौसम अच्छा था. वहाँ हम सबसे पहले कुतुब मीनार को देखा. यह बहुत पुरानी इमारत है. अध्यापकों ने बताया है यह गुलाम वंश के प्रथम सुल्तान कुतुबुद्दीन ऐबक ने बनवाया. इसकी ऊंचाई 280 फुट के करीब है. इसके ऊपर पहुंचने के लिए 379 सीढ़ियां हैं. वहां से लाल किला पहुँचे. यह लाल पत्थर का बना हुआ था. यह मुग़ल बादशाह शाहजहां ने बनवाया. वहाँ पर एक स्थान है दीवान ख़ास. इसकी दीवार पर फारसी की पंक्तियाँ लिखी हैं, जिसका अर्थ है, यदि संसार में पृथ्वी पर कई स्वर्ग है तो वह यही है. इसी किले के पास जामा मस्जिद है. यहाँ पर हज़ारों की संख्या में मुसलमान नमाज पढ़ते हैं. पुराने भवनों में जंतर मंतर भी देखने लायक है. हज़रत निज़ामुद्दीन की दरगाह भी दर्शनीय स्थान है. दिल्ली के आधुनिक भवनों को भी देखा. यमुना नदी के गोद में बसा यह शहर भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है. यह नगर किसी का भी मन मोह लेता है. वहाँ का विशेष व्यंजन छोले भटूरे हैं. ये सब देखने में बहुत मज़ा आया.